కాబట్టి ఎవరైతే వస్తారో చనిపోయిన వారి ఆత్మలు ఆ పలుగున నదికి వస్తేట ఆ పలుగున నదికి నమస్కారం చేయి. అలాగే ఇక్కడ శ్రీమన్ మహావిష్ణువు స్వయముగా నడిచి వచ్చి తన గుడికాలు పాదం గయాతుడు అనే రాక్షసుడి గుండె మీద కాలు వేసి కిందకు నొక్కి చంపేసినాడు. కింద గయాతుడు అనే రాక్షసుడు ఉన్నాడు, పైన విష్ణుమూర్తి పాదం ఉంది. ఎవరైతే గయ వచ్చి పిండ ప్రదానం చేసి ఆ విష్ణు పాదం మీద వేస్తారో ఆ పిండాలు మాత్రమే వైకుంఠానికి వచ్చారు. ఎవరి చేతులతో వేస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యశ్రీ భోగ భాగ్యాలు వస్తాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా చనిపోయిన ఆత్మ మరో జన్మకు వెళ్ళాలని గైలో పిండ ప్రదానం చేస్తే మరో జన్మ దొరకదట. అందుకోసం గైలో పిండం పెట్టాలి. అమ్మా నాయన రుణము కోఆపరేటివ్ బ్యాంకు లోను. ఈ కోఆపరేటివ్ బ్యాంకు లోను ఎక్కడ పిండం పెట్టినా వడ్డీ తీరిపోతే అసలు ఉండిపోతుంది. గైలో పిండం పెడితే అసలు వడ్డీ రుణమాఫీ. అందుకోసం గైలో పిండం పెట్టాలి. అందులో నాకు కొడుకు కావాలంట. ఈరోజు పెళ్ళయిందంటే రేపు నుండి కొత్త దంపతులు దేవస్థానం కలిపి స్వామి నాకు మొదలు సంతానం కొడుకు ఇచ్చివా అని కొబ్బరికాయ మీద కొబ్బరికాయ కొడతాడు. కొడుకు పుట్టాలి. కానీ ఆ కొడుకు పుట్టి పెద్ద పెళ్ళైన తర్వాత వాడు గుర్తు మీద గుద్దు గుద్దుతాడు. ఎందుకురా నాయన నన్ను కన్నావు కనమని చెప్పినానా? కంటెందుకు నాకేమైనా 10 ఎకరాల భూములు ఇచ్చినావా? అమరావతిలో అపార్ట్మెంట్లు ఇచ్చినావా? నా పెళ్ళానికి వడ్డానం ఇచ్చినావా? ఇన్నోవా కారు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావని నన్ను కన్నావరా నాయన అని అడుగుతాడు తండ్రి కొడుకు. అయినప్పటికీ ఆ తండ్రి బ్రహ్మ సావలేదట. కొడుకే కావాలని కోరుకున్నాడు. కొట్టిన కొడుకే కావాలి, తిట్టిన కొడుకే కావాలి, నడి బజార్లో పడిచిన కొడుకే కావాలి, అనాథాశ్రమంలో వదిలేసిన కొడుకే. ఆ తండ్రికి ముందే తెలుసట నాకు కొడుకు పుట్టినే వాడు పెళ్ళైన భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు, వాడు నా దగ్గర ఉండడు, నాకు భోజనం పెట్టడు, వాడు పెళ్ళం మాటలే వింటాడు, వాడు అత్తవారి పుల్లలే వింటాడు, నా మాట వినడనే సత్యం ఆ తండ్రికి ముందే తెలుసు. వీడు పుట్టక ముందే తెలుసు. అయినప్పటికీ ఈ తండ్రి బ్రహ్మ సావలేదట. కొడుకే కావాలని కోరుకున్నాడు. ఎందుకయ్యా? ఆ కొడుకులో ఉన్న మహత్యం ఏమిటంటే బతికినంతకాలం కొడు పెట్టినా కొడు పెట్టకపోయినా చనిపోయినాడు నా తండ్రి నన్ను కన్నాడు అని ఆగ మేఘాల మీద వస్తాడు. బతుకున్నప్పుడు ఫోన్ చేస్తే నా భార్యకి బాగలేదు, నాకు సెలవు లేదు, నాకు పాస్పోర్ట్ లేదు, నాకు వీసా లేదు అంటాడు. చనిపోయినాడు ఫోన్ చేస్తే ఎవరే నాయన మీ నాన్న వెళ్ళిపోయినాడయ్యా అని ఒక్క మాట చెవిట్లో పడితే మరి వాడు ఎంత మూర్ఖుడైనా తట్టుకోలేటట్టు కట్టలు దంచుకొని బట్టలతో ఆగ మేఘాల మీద వస్తాడు. వచ్చి అగ్నిదాన సంస్కారం కర్మకాండ రోజున కర్మకాల సంవత్సరం ఈ గైలో ఒక పిండమనే ముద్ద పెడతాడని ప్రతి తండ్రి ఆశపడతాడు. ఏ పిల్లి తండ్రి నా కొడుకు పెడతాడని కళలో కూడా స్వప్నంలో కూడా ఆశపడ్డాడు. ఎందుకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. కాబట్టి ఏ పిచ్చి తండ్రి కూడా ఆ కొడుకు పెట్టే కూడు మీద ఆశపడడు, ఈ పని చేస్తాడని ఆశపడతాడు. కాబట్టి పుత్రుడై పుట్టినవాడు గైలో పిండం పెట్టాలి. అప్పుడే ఆ కన్న రుణము తీర్చుకున్నవాడు అవుతాడు. గై వచ్చినంత వరకు ప్రతి కొడుకుకి ఒక బ్యాంకు లోన్ ఉంది. గై వచ్చిన తర్వాత ఆ బ్యాంకు లోను వన్ టైం సింగిల్ సెటిల్మెంట్ ఆఫ్ ద బ్యాంకు లోన్ ఎట్ ద గయా పిండ దాన్. ఈ విధంగా రుణము తీరుతుందని మా గయా శాస్త్రం చెప్తున్నాను. కాబట్టి గయా వింటా ఉంటే నీ మ్యాటర్ నీకు వస్తుంది. అందుకే గయా పిండం మహాపిండం ఉన్నారన్నమాట. కాబట్టి గైలో పిండం పెట్టాలి. అయితే ఒక్క పిండమే కాదు, అమ్మ నాయన బతుకున్నప్పుడు కూడా 3 పూట్ల భోజనం పెట్టాలట. కొట్టకూడదట, తిట్టకూడదు. ఒకవేళ కొడుకు మంచి భోజనం పెడుతున్నాడు, తండ్రే తిడుతున్నాడు, తిడుతున్నాడు అనుకుందు ఎగ్జాంపుల్, అటువంటి తండ్రి కూడా ఉన్నాడు. అప్పుడు ఈ కొడుకే భరించాలట. అదొక టీవీ పాడుతుంది, పాడుకోలే మా టీవీలో వెంకటేశ్వర సుప్రభాతం వస్తుంది అని వెళ్ళిపోవాలి. కానీ ఏ తండ్రితో ఏ తల్లితో పోట్లాడే హక్కు ఏ కొడుక్కి బ్రహ్మదేవుడు ఇవ్వలేదు. తండ్రి ఎన్ని తిట్లు తిడుతుంటే కొడుకు అన్ని పళ్ళు వలిసి పెట్టాలట. అత్త ఎన్ని తిట్లు తిడుతుంటే కోడలన్నీ ఏపుడు కూరలు వండి పెట్టాలట. అటువంటి కొడుకు శ్రీరాముడు, అటువంటి కోడలు సీతమ్మ. ఆ కొడుకు ఈ గయా రావక్కలు కదా, ఈ గయా విష్ణుమూర్తి ఆ కొడుకు దగ్గరికి వస్తారు. ఆ కొడుకు కాశీ రావక్కలు కదా, కాశీ విశ్వనాథుల వారే ఆ కొడుకు దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఫుడ్ మస్ట్ పిండం. ఒక తండ్రికి ఒక కొడుకు కోపంలో ఒక దెబ్బ కొట్టాడు. ఆ తండ్రి అన్నాడట, నా కొడుకే నాకు కొట్టినాడు, నేను ఎవరికి చెప్తాను, ఇది నా కర్మ అని వాడు మౌనంగా మంచం మీద పడ్డాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొడుక్కి వాడి కొడుకు 3 గుర్తులు గుర్తున్నాడట. ఒకటి అసలు, ఒకటి వడ్డీ, ఒకటి చక్కెర వడ్డీ. జాగ్రత్త. బతుకున్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా తండ్రి నాకు అన్నాడు, వాడికి నేను భోజనం పెట్టాలి. ఆస్తి ఇచ్చినాడో ఇవ్వలేదో, జన్మనిచ్చినాడు,
ఇదే కదా కావాలి, పెట్టు, లేదా శిక్ష పడిపోతుంది.